దేవునికి మహిమ కలుగును గాక. మరొక రోజు దేవాతి దేవుడు వాక్యం చెప్పడానికి గొప్ప అవకాశాన్ని మనకిచ్చారు. వాక్యం చదువుకుందాం. 37 కీర్తన 5వ వచనం. నీ నీ మార్గములు యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యములు నెరవేర్చును. ప్రియులారా చూడండి, ఆయన మార్గములన్నింటినీ కూడా మరి యెహోవాకు అప్పగింపుము అని మరి దేవుడు మాట్లాడాడు. ప్రియులారా చూడండి, ప్రతి విషయంలో కూడా మనము ఆయన మార్గములని వెతికే వాళ్ళుగా ఉండాలి. ప్రియులారా నేటి దినంలో అనేక మంది మరి చాలామంది కూడా ఆయన మార్గాలను వెతికే వాళ్ళు చాలామంది తక్కువగా ఉన్నారు పిల్లరా. అయితే చూడండి, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మరి దేవుని ప్రేమ కలిగి ఉన్నారు చాలామంది. దేవునికి నమ్మకమైన పరిచర్యలు చేస్తున్నారు చాలామంది. దేవునికి మందిరాల్లో ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నారు చాలామంది. సేవకులకి ఇవ్వాల్సిన దశంభాగాలు ఇస్తున్నారు చాలామంది. అది మంచిదే. కానీ ప్రియులరా, మీకు ఒక మాట చెప్పడానికి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చాడు. దేవుని ప్రేరేపణతో ఒక మాట చెప్తున్నాను ప్రియులారా. మనము దేవుని రక్తంలో కడగబడి మనము దేవుని ప్రేమతో నడిచే మనం ప్రతి ఒక్కరము కూడా దేవుని ప్రేమ మనలో ఉంది గనక మనం చాలా చోట్లకి ఊర్లకి ప్రయాణమై వెళ్తాం. ఆ రోడ్ల మీద ప్రియులారా చాలామంది వృద్ధాప్యంలో ఉంటారు ముసలివాళ్ళు. వాళ్ళు ఇంట్లోంచి బయటకు వచ్చేసి వాళ్ళు ఉంటారు. కొడుకులు చూడక, బంధువులు చూడక, వాళ్ళ చుట్టాలు చూడక బయటకొచ్చేసి రోడ్ల మీద ఉంటారు ప్రియులారా. బస్ స్టాండ్‌లో గాని, అక్కడక్కడ రోడ్ల మీద పక్కన ఉంటారు. ఆళ్ళకి ఉండడానికి సౌకర్యం ఉండదు. తినడానికి సరైన ఆహారం ఉండదు. ఎందుకంటే రెండో మార్గం వాళ్ళకి లేదు. ప్రియులారా చూడండి, మరి దేవుని ప్రేమ మనలో ఉంది గనక, మరి అటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మనం సాయం చేయాలని ఈ దైవజనుడిగా ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నా. ప్రియులారా చూడండి, యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి నేను ఆకివీడిపట్నం వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక కుర్రోడు, ఒక 25 సంవత్సరాలు ఉంటాయి. మరి ఏ తల్లి, ఏ తండ్రులు కన్నారో తెలీదు గానీ, నా కుర్రోడికి మైండ్ సరింగా పనిచేయట్ల. ఆ కుర్రోడు ఒంటి మీద బట్టలు కూడా లేవు. ఆ రోడ్డు పక్కనే పెద్ద తూముంటే, ఆ తూములోని అలాగా కాళ్ళు, చేతులు ముడుచుకుని ఉన్నాడు ప్రియులారా. ఆ కుర్రోడిని చూడగానే నా కడుపు తరిగిపోయింది. నాకు చాలా బాధ అనిపించింది. చాలా వేదన అనిపించింది. ఆ స్థలంలో మన బిడ్డలుంటే, ఆ స్థలంలో మనముంటే ఏ విధంగా ఉంటదనేది నేను ఆలోచన చేస్తే చాలా దుఃఖం వచ్చింది ప్రియులారా. చాలా దూరం వెళ్లి వెనక్కెళ్ళి మనసాక ఎళ్ళాను. కొన్ని అరటిపళ్ళు ఇవ్వగా తినడానికి ఇష్టపడలేదు. ఒలిసి ఒక చేతిలో పెట్టాను. అక్కడ ఆటో సహోదరులన్నారు, "ఆకలైనప్పుడు తింటాడండి, మామూలుగా తినడన్నారు." ఏదేమైనప్పుడు కూడా మరి అతనికి మైండ్ పనిచేయదు. మరి పితరులు చేసిన పాపమో ఏమిటో మనకైతే తెలీదు. మరి దేవుని ప్రేమ మనం కలిగి ఉన్నాం గనక అటువంటి వాళ్ళకి మనం ఎంతో కాదు ఇంత ముద్దు పెడితే మనం చాలా సహకారులమవుతాం. దేవుని ప్రేమతో కలిగి ఉండి. దేవుని ప్రేమ మనలో కలిగి ఉంది గనక రోడ్లంట ఎళ్ళినప్పుడు మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇప్పుడు మంచిగా అడుక్కునే వాళ్ళకైతే మనం పెట్టవసరం లేదు గానీ, వాళ్ళకి రెండో ఆప్షన్ ఉండదు. పడుకోవడానికి అక్కడ జాగా లేదు. పాపం అలాగే ముడుసుకుని కూర్చొని ఉన్నాడు వర్షంలో. అతను నాకు ప్రాణం తరుక్కుపోయింది ప్రియులారా. అలాగే రోడ్ల మీద చాలామందుంటారు. మన క్రీస్తు ప్రేమతో మనం ఉన్నాం గనక, మన సహోదరులు, మన బిడ్డలందరూ కూడా, దేవుని నమ్ముకునే బిడ్డలందరూ కూడా నేను రిక్వెస్ట్ ప్రేమగా మీ దైవజనుడిగా కొన్ని మాటలు చెప్తున్నాను. ప్రియులారా చూడండి, ప్రతి ఒక్కరు కూడా అటువంటి వాళ్ళకి కొద్దిగా ఆహారం మనం ఇస్తే మనం ఎంతో సహకారులంగా అవుతాం. అంత మాత్రమే కాదు, వాళ్ళకి ఇంకా ఇంకేదైనా అవకాశం ఉంటే గనక వాళ్ళకి బట్టలు ఇవ్వటం గానీ, మనకున్న పాత బట్టలైనా సరే వాళ్ళకి ఇవ్వటం గానీ, దుప్పట్లైనా ఇవ్వటం గానీ, అటువంటి సహకారిగా చేతే గనక దేవుడు మన పట్ల మెచ్చుకుంటాడు. ప్రియులారా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరి వాక్యంలో ఉంటది గదా! "నేను దిబంగిరిగా ఉన్నప్పుడు నాకు వస్త్రం ఇచ్చితివి. నేను దప్పికొనున్నప్పుడు నాకు దాహం ఇచ్చితివి. నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టితివి" అని దేవుడు ఆయన రాజ్యంలో మాట్లాడాడు. ఇలా చూడండి, ఈ లోకంలో మనం ఎంతెంతో ఆహారాన్ని వేస్ట్ చేస్తూ ఉంటాం. విలువైన రెస్టారెంట్లకెళ్ళి కొన్ని వందల రూపాయలు ఖర్చు పెట్టుకుని తెచ్చుకుని తింటాం. మిగిలింది కుక్కలకు పడేస్తా ఉంటాం. ప్రియులారా గమనించండి, దేవుని ప్రేమ మనలో ఉంది గనక మనకి తోసింది కొద్దిగా ఆహారమైన వాళ్ళకి పెడితే గనక మనము దేవుణ్ణి తృప్తిపరిచే వాళ్ళుగా మనం ఉంటాం.
దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క వీడియో ఉన్న ప్రతి సహోదరులు కూడా దేవుని రక్తంతో కడగబడిన సహోదరులందరూ కూడా ప్రేమపూర్వకంగా నా మాటలు అర్థం చేసుకోమని అడుగుతున్నాను ప్రియులారా. ఎందుకంటే రకరకాలైన పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు. వాళ్ళ మైండ్ పనిచేయదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ పడుకోవాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని మనం ఎంతో కొంత సహకారంగా మనం ఉండాలని ప్రేమపూర్వకంగా నేను జ్ఞాపకం చేస్తున్నా ప్రియులారా. అంత మాత్రమే కాదు, మంచిగా ఉన్న వాళ్ళకి సాయం చేయాలని కాదు కానీ అటువంటి వాళ్ళకి సాయం చేస్తే మనకెంతో పుణ్యము. దేవుని ప్రేమ మనం కలిగి ఉన్నాం కనుక ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రేమతో కలిగి ఉండండి. మరి దేవునికి లోబడతా ఉండండి. చూడండి, మన పూర్ణమైన మనసు ఆయనకు అప్పగించుకుంటే కనుక ఆయన సంపూర్ణంగా మనల్ని స్వస్థపరిచే దేవుడు, ఆదరించే దేవుడు. ప్రియులారా, గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో క్రీస్తు ప్రేమ కలిగి మనం ఉన్నాం కనుక అదే ప్రేమ ఇతరులకి చూపించాలనే ఒక ఆశ దేవుడు నాలో ఇచ్చిన ప్రేరేపణ. ప్రియులారా, చూడండి, దేవుని చిత్తమైతే ప్రార్థన చేయండి. మనందరం కూడా ఆ యొక్క ప్రదేశాల్లోకి వెళ్ళి మరి రోడ్ల మీద అడుక్కున్న వాళ్ళకి మన వంతు మన సహాయం చేయడానికి మనందరం కూడా వెళ్దాం. దేవుని చిత్తమైతే చాలామంది అలాగే సహాయం చేస్తున్నారు దేవుని ప్రేమతో. దేవుని చిత్తమైతే మనందరం కూడా, మన సహోదరులందరూ కూడా వెళ్దాం, అటువంటి వాళ్ళకి సహాయం చేద్దాం. ప్రియులారా, గమనించండి, ఈ లోకంలో నేను చాలా వీడియోల్లో మాట్లాడాను. ఈ లోకంలో మనం ఈ భూమి మీద బతికింది కొద్ది సంవత్సరాలు మాత్రమే. మరి ఆ రాజ్యంలోకి వెళ్తే మరి యుగయుగాలు మన రాజ్యంలో ఉండాలి కనుక అది మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మరి క్రీస్తు ప్రేమని మనం ధరించుకుని ఆ ప్రేమతోని ఇతరులకి సహకారంగా చేయాలని ప్రేమపూర్వకంగా మీ దైవజనుడిగా చెప్తున్నాం. ప్రియులారా, గమనించి ప్రతి ఒక్కరు కూడా మనం ఎన్ని సహాయాలు చేసినా కానీ అటువంటి సహాయాలు చాలా విలువైనది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మొత్తం మనందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమ ప్రకటిస్తూ ఉండాలి. క్రీస్తు ప్రేమ మాటలతో కాదు కానీ చేతలతో చేయాలని ప్రేమపూర్వకంగా మీ దైవజనుడిగా మాట్లాడుతున్నా. ప్రియులారా, చాలామంది సహోదరులు ఆ విధంగా చేస్తున్నారు. చాలా సంతోషం. నేను యూట్యూబ్లో చూస్తున్నా, చాలామంది చేస్తున్నారు, సంతోషం. వాళ్ళు చేస్తున్నారు, మనం కూడా చేస్తే మరి ఆ యొక్క ఆశీర్వాదాలు మన కుటుంబంలో కూడా పొందుకుంటామని ప్రేమపూర్వకంగా మీ దైవజనుడిగా మాట్లాడుతున్నాం. ప్రియులారా, గమనించండి, ప్రతి ఒక్కరు వీడియో తీసిన ప్రతి ఒక్కరు కూడా మరి ఆ విధంగా సిద్ధపడండి. అంత మాత్రమే కాదు, మీ ఇంటి పక్క వాళ్ళు, మీ పొరుగింటి వాళ్ళు కూడా ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది పడినా, అనారోగ్యం ఇబ్బంది పడినా, కుటుంబ సమస్యల్లో ఇబ్బంది పడినా మీ సహాయం మీరు చేయండి. ఒకవేళ ఆర్థిక సహాయం చేయలేకపోయినా కానీ మరి ఆత్మీయ సహాయముగా ప్రార్థనలు చేయండి. వాళ్ళ ఆత్మీయులు ఎదగాలి, వాళ్ళ ఆర్థికంలో తొలగించబడాలి. వాళ్ళ కుటుంబములు మన కుటుంబములు ఎలా ఆశీర్వదించబడ్డాయో, మనం ఎలా ఆశీర్వదించబడ్డామో వాళ్ళ కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రార్థనల ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలు మరి మనం చూసాం. ప్రియులారా, గమనించండి, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రార్థన చాలా శక్తివంటిది. ప్రార్థన చాలా బలమైనది. ప్రార్థన మనల్ని చూడండి, ఎక్కడికైనా సరే మన పరిస్థితులను మార్చే ప్రార్థన చేయండి ప్రియులారా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం వల్ల మరి కుటుంబాలు చాలా ఆశీర్వదించబడతాయి. ప్రియులారా, చూడండి, మరి మేము ఒకసారి ఒక సహోదరుడి ఇంటికాడ ప్రార్థన చేస్తుండగా చాలా గంభీరమైన పరిస్థితుల్లో మేము చూసాం. మరి సాతానుడి చీకటి శక్తుల్లో బంధింపబడిన సహోదరుడు ఆ ప్రార్థన ద్వారా, శక్తి ద్వారా మరి ఆ యొక్క అక్కడ పొందుకున్నాడు కార్యమును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థన అని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రార్థన ద్వారా ఎన్నో శక్తులు ఉంటాయి. ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు జరుగుతాయి. ఆ కార్యములను బట్టి మనము ఎదురుకెళ్తా ఉండాలి ప్రియులారా. ఈ యొక్క వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి పక్క వాళ్ళ కోసం, మీ పొరుగింటి వాళ్ళ కోసం, మీ బంధువుల కోసం, మీ చుట్టాల కోసం, మీ రక్త సంబంధుల కోసం ప్రార్థన చేయండి ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా, ఏ ఒక్కరు నశించుకోవడానికి ప్రభువుకి ఇష్టం లేదు. అంత మాత్రమే కాదు, మనకు కూడా ఇష్టం ఉండకూడదని ప్రభు ఆయన ప్రేమతో మనల్ని వాడుకుంటున్నాడు ప్రియులారా.
ఈరోజు మనం లోకాన్ని వేరు చేసి మరి దేవునిలో నడుతున్నామంటే ప్రతి ఒక్కరు కూడా చాలామంది విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. ఆయన ప్రేమని ఎంత కలిగి ఉన్నారంటే, ఆయన ప్రేమని బాగా కలిగి ఉన్నారు విశ్వాసులు. నేటి దినంలో నేను చాలా సంఘాల్లోకెళ్తున్నాను. చాలా సంఘాల్లోకెళ్ళి చూస్తున్నాను. ఆళ్ళందరూ కూడా సేవకుల్ని చాలా బహు విలువగా ప్రేమిస్తా ఉన్నారు. అంత మాత్రమే కాదు, విశ్వాసులు అనేక మంది విశ్వాసులు సేవకుని ప్రేమిస్తా ఉన్నారు. చూడండి ప్రియులారా, ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ లోకంలో ఉన్న ప్రేమ అయితే అంతంత మాత్రాన్నే. ఒకవేళ సేవకుల్ని మీరు బాగా ప్రేమించొచ్చేమో, మళ్ళీ రెండో పూట మీరు దూషించొచ్చు. అది మనుషుల ప్రేమ. అది దేవుని ప్రేమ అయితే ఎప్పుడు అదే ప్రేమ నిలిచి ఉంటది. ఎప్పుడు ఎళ్ళినా సేవకుని ప్రేమించే మనసు మీకుంటది. అలాగే సహోదరులను ప్రేమించే మనసు మీకుంటది. మీ ఇంటి పక్క సహోదరులనైనా సరే, మీరు ఒక పూట ప్రేమించి రెండో పూట దూషించడానికి అవకాశం లేదు. ఆ క్రీస్తు ప్రేమ మీలో నిండి ఉంటే గనక రెండో పూట దూషించడానికి అవకాశం లేదు. అటువంటి ప్రేమ కలిగి ఉండాలని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులకి చెప్పడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మా బిడ్డలైనా సరే, విశ్వాసులు యూట్యూబ్‌లో చూసిన ప్రతి బిడ్డలైనా సరే జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఆయన ప్రేమ కలిగి మనం ఉండాలి. ఆయన్ని స్మరించుకుంటూ మనం ఉండాలి. ఆయన్ని ఎప్పుడు కూడా పరిశీలించుకుంటూ ఉండాలి మనం. ఆయన ఇతరులకి పరిచయం చేయాలి దేవుణ్ణి. కొంతమంది అంటా ఉంటారు, చాలామంది అంటారు, నిజంగా ఆ వ్యక్తి ఎంత గొప్ప ప్రేమతో ఉన్నాడో. తల్లిదండ్రులను బాగా చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు, పక్కనున్న తల్లిదండ్రులు కూడా బాగా చూస్తున్నాడు. పక్కనున్న సహోదరుని కూడా బాగా చూస్తున్నాడు. రోడ్డంట వెళ్తా ఉంటే అనేక మందికి సహాయం చేస్తున్నాడు. అది ఎలా వచ్చింది ప్రేమ అని అనుకుంటా ఉంటారు. అది క్రీస్తు ప్రేమ అని ప్రజలు తెలుసుకోవాలంటే, మనం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనందరం కూడా ఆ విధంగా జ్ఞాపకం చేసుకుంటే గనక, ఎంతో కాదు మనకు తోచిన దాంట్లోనే ఎంత ఆహారం పెడితే చాలు ఆళ్ళకి. చిన్న వస్త్రం, ఒక షర్ట్ ఇచ్చినా చాలు. బట్టలు లేనోళ్ళు చాలామంది ఉన్నారు. మన ఇంట్లో ఉన్న దుప్పట్లైనా సరే, తీసి పక్కన పడేసిన దుప్పట్లైనా సరే, వాళ్ళు ఏదో కింద పక్కేసుకుని ప్లాట్‌ఫార్మ్ మీద పడుకోవడానికి అవకాశం ఉంటది. బట్టలు లేనోళ్ళు చాలామంది ఉన్నారు ప్లాట్‌ఫార్మ్ మీద ప్రియులారా. మరి గత కాలంలో అయితే చాలా సంవత్సరాలు బ్యాక్ అయితే మరి మా దైవజనులు మేమందరం కూడా ఆ విధంగా మరి పంచేవాళ్ళం. మా దుప్పట్లు కూడా పంచేవాళ్ళం మేము. దేవుని చిత్తమైతే మీరందరూ ప్రార్థన చేయండి. మరొక్కసారి అలా పంచాలని నా ఆలోచన. ఎందుకంటే ప్రియులారా, మనము సాకారంగా చేసుకోకపోతే మనకి ఎవరు చేస్తారు ప్రియులారా? మనందరం దేవుని పిల్లలమే కదా! మనందరం ఆయన రక్తంలో కడగబడి వాళ్ళమే కదా! మనకు చక్కగా మంచి ఇల్లులు ఇచ్చారు. చక్కగా మనం నేల మీద పడుకుంటానికి ఇబ్బందని చక్కగా మంచాలు ఇచ్చారు. మంచాల మీద కాకుండా పరుపు మీద పడుకుంటున్నాం. కానీ వాళ్ళని రోడ్ల మీద చూస్తా ఉంటే పడుకోవడానికి జాగా లేకుండగా ఆ వర్షంలో తడిసిపోయి, ఎండకి ఎండిపోయి రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు ఆ స్థితిలో ఎందుకున్నారంటే, వాళ్ళ పితరులు చేసిన పాపమో, మరి వాళ్ళు చేసిన పాపమో నాకైతే తెలీదు గానీ, ఆ స్థితిలో ఉన్నారంటే మరి దేవుని ప్రేమ కలిగిన మనం ఏం చేయాలంటే, మన సహారం మనం చేయాలని ప్రేమపూర్వకంగా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. ఆ విధంగా మనందరం కూడా మరి సిద్ధపడి ఉందాం. మరి దేవుని ప్రేమ కలిగి ఉందాం. మరి చూడండి ప్రియులారా, మన వాక్యం చదివి మనము పాటలు పాడి మనము ఆరాధన చేసి మనము దేవుని మహింపరిచే మరి ఆ విధంగా మనం ఉండాలంటే మరి ఆయన ప్రేమ మనం కలిగి ఉన్నాం కనుక మరి ఇతరులకి సహాయం చేసే వాళ్ళుగా ఉందాం. మరి ముఖ్యంగా మరి ఆ రోడ్లంట అడుక్కునే వాళ్ళు మరి కనీసం ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, వాళ్ళు అడుక్కి తినే పొజిషన్ కూడా లేదు ప్రియులారా. అడుక్కి తినే పొజిషన్ ఉంటే ఆ షాప్ కాడికి కాకపోతే ఇంకో షాప్ కాడికెళ్ళి, అక్కడ కాకపోతే ఇంకో షాప్ కాడికెళ్ళి ఏదో 2 బజ్జీలో లేకపోతే కొద్ది అన్నము తింటారు. కానీ కొంతమందైతే అసలు మైండ్ పనిచేయదు ప్రియులారా. ఆళ్ళు మాట్లాడు ప్రియులారా. అటువంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా సహకారిగా ఉందాము. మనందరం కూడా క్రీస్తు ప్రేమ అటువంటి వాళ్ళకి సాటుదాము. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇష్టమైన పనులు మనం చేద్దాం. మరి ఆ విధంగా ఈ యొక్క వీడియో ఉన్న ప్రతి బిడ్డలందరూ కూడా ఆ విధంగా చేయాలని ప్రేమపూర్వకంగా ఒక దైవజనుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభా, రోడ్ల మీద అనేక మంది బిడ్డలు, వయసుతో సంబంధం లేదు ప్రభా, యవనస్తులైనా సరే స్థిరం లేకుండా ప్రభా రోడ్ల మీద రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు.
అలాగే చాలామంది చనిపోతున్నారు ప్రభు. నాయనా మీ ప్రేమ మాలో ఉంది గనక, మీ కృప మాలో ఉంది గనక, మీ ఆశీర్వాదాలు మాలో ఉన్నాయి గనక, మీరు చూపించిన ప్రేమ మేము వాళ్ళకి చూపించడానికి సహాయం చేయండి. ఆ విధంగా మా బిడ్డలందరికీ యూట్యూబ్ ఛానల్లో చూసిన బిడ్డలందరికీ ప్రేరేపణ కలిగించింది ప్రభు. మీ క్రీస్తు ప్రేమ ప్రకటించినట్లుగా సహాయం చేయండి. మీ అందరం నాయన మీ రాజ్యంలోకి రావాలి కదా, ఏ ఒక్కరు నహించుకోకూడదు, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని మీరు మాట్లాడారు ప్రభు. ఆ విధంగా మా బిడ్డలందరినీ సిద్ధం చేయండి, మమ్మల్ని సిద్ధం చేయండి. ఇక మధ్యాహ్నకాల సమయంలో ఈ వాక్యమున ప్రతి ఒక్కరిని కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. వాళ్ళకి కలిగిన దాంట్లోనే కొంతైనా సహాయము వాళ్ళకి చేయడానికి కృప చూపించి నడిపించి బలపరచండి. ఇక మధ్యాహ్నకాల సమయంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి, నేను చేసే పరిచర్యలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా మేము నాయన మీకు రాకడ సమయం కొరకు అనేక మంది కొరకు మేము ప్రయాసపడినట్లుగా కృప చూపించమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు.